ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. Yeah. సో ఆల్రెడీ మీరు అంతా తిరిగి రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. అంటే బేసిక్గా జనరల్గా మూవీస్ తీసినప్పుడు ఫస్ట్ ఆడియన్స్కి చూపించాలనే ఒక థాట్లో ముందుకు వస్తారు బేసిక్గా. సో మాకు ఇక్కడ థాట్ ఏంటంటే సినిమాకు ఫస్ట్ ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేసి, అంటే బేసిక్గా మన ఫిలిం ఫెస్టివల్స్లో అవార్డ్స్ అవి సంపాదిస్తే సినిమాకు ఒక మంచి గుర్తింపు, ఒక వ్యాలిడేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. చిన్న సినిమాలకు ఈ ప్రాసెస్ని బయట ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది చేశారు బేసిక్గా. సో తెలుగులో కూడా కొన్ని ఫిలిమ్స్ జరిగాయి, బట్ అందులో ముత్తయ్య ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ జనాల ముందుకు వచ్చినప్పుడు దే ఆర్ ఆల్సో మంచి అయితే టాక్ వినిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఎవరి నోటు అంటే కూడాను బాగాలేదు అని అయితే వినిపించట్లేదు, స్లోగా ఉన్నా బాగుంది, ఆ టాక్ అయితే మంచిగా ఉంది. స్లో అనేది కూడా ఏంటంటే ఈ కథను అంత చక్కగా కొంచెం స్లోగా డెప్త్గా చెబితేనే చాలా బాగుంటుంది అని ఒక పర్స్పెక్టివ్లో క్రియేట్ చేసింది. అంటే కొన్ని మనకు స్లోగా ఎందుకు అనిపిస్తాయంటే డ్రామా లేక స్లోగా అనిపిస్తాయి బేసిక్గా. దీనికి ఏంటంటే కథనే స్లోగా చెప్పాలి, అంటే చెప్తేనే బాగుంటుంది అనే పర్స్పెక్టివ్లో వాళ్ళ జీవితాలను చూపిస్తూ వాళ్ళ డైలీ లైఫ్ని ఎస్టాబ్లిష్ ప్రాపర్గా చేస్తూ చూపిస్తేనే వర్కౌట్ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో ఇచ్చిన వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ అది బేసిక్గా. సో పెద్దయ్య ఎట్లా అనిపిస్తుంది? సినిమా మంచి టాక్ వస్తుంది, బాగానే ఉంటుందిరా. ఇటువంటి సినిమా చాలా తీయాలి. ఇది నిజం. ప్రతి ఒక్క వ్యక్తికి తన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకో ఏదో చేస్తే బాగుండే కోరికలు ఉంటాయి, అవి చెప్పుకోలేరు. ఒక వయసు వరకు నా బాధలు పక్క వాళ్ళకి చెప్పాలని ఉంటుంది కోరిక, వినేటోళ్ళు కూడా ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి ఉన్న వినేటోళ్ళు ఉండరు. అటువంటి వాళ్ళ ఆలోచనలు, నేను ఒక పని సాధించలేకపోతే నేను బాధ ఉంటుంది మనిషికి. అటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవి చూసి ఉత్సాహంగా తన పని కొనసాగిస్తూ సక్సెస్ అవుతుంటారు. మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు మూవీ తీసినాక? అయిపోయినా కదా అట్లా. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎందుకంటే బలగం ముందు ప్రాజెక్ట్ అంటే కదా ఇది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది సినిమా? అంటే బేసిక్గా కొత్తగూడ మల్లేసిన తర్వాత, అంటే 2021 బిగినింగ్లో ఈ కథ నరేషన్స్ అన్నీ ఫినిష్ అయిపోయి ప్రొడ్యూసర్లు రెడీగా ఉండి వర్క్స్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉండనమాట. అప్పుడు ఆడిషన్ తీసుకున్నప్పుడు అందరి ప్రొఫైల్స్తో పాటు సార్ ప్రొఫైల్ కూడా వచ్చిందనమాట బేసిక్గా. సో వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లోనే హీ ఎంటర్టైన్డ్ అ లాట్. అంటే మామూలుగా ఆడిషన్ తీసుకున్న తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటాం బేసిక్గా. అవును, ఈయనను బేసిక్గా ఇంటరాక్షన్తోనే ఫైనల్ చేసినాం అనమాట. బేసిక్గా మామూలుగా జరిగిన ఇంటరాక్షన్లో హీ ఎంటర్టైన్ లైక్ ఎనీథింగ్ అనమాట. అంటే ఏం చేశారు అప్పుడు అంతగా? ఎందుకంటే అప్పటికి బలగం కూడా రాలేదు, బలగం తర్వాత రికగ్నైజ్ చాలా వచ్చింది. సో అలా కాకుండా మీరు అది చూసి తీసుకున్నారంటే ఏం చేశారు అసలు? అయినా మాట్లాడుంటాను, సహజంగానే మాట్లాడుంటాను అంతే. ఓకే, చాలా బాగా మాట్లాడారు అనమాట. అన్ని విషయాలు తన గురించి చెప్పుకోవడం కానీ, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అంటే కొన్ని తను న్యాచురల్ గా చాలా బాగా ఎనర్జెటిక్ గా మాట్లాడిన అనమాట బేసిక్ గా. సో ఆ ఇంటరాక్షన్ కి అక్కడ మేము అక్కడ చాలా ఇంప్రెస్ అయ్యాం అనమాట బేసిక్ గా. సో ఇమీడియట్లీ హీజ్ ముత్తయ్య అని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీరు ఆ సినిమాలో చూపించినట్టు ఒక సినిమా పిచ్చి అని ఉంది కదా, అట్లా ఉండిందా మీకు? నాటకాలు వేయాలని కోరిక ఉండేది. నాటకాల్లో మంచి పేరు రావాలి, మంచి పాత్ర రావాలి. ఓకే, అప్పట్లో మనకి పౌరాణికాలు, సాంఘిక నాటకాలు ఉంటుండే కదా. సో సినిమా పిచ్చి ఇంతగా లేదు, దీనిలో చూపించినంతగా లేదు. ఇప్పుడు అదే మొదలైంది. మీరంతా ఎక్కువ చూపించారు. ఓకే.